హలో మామ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తాం రారా అన్నాడు. దేనికి అంటే ఈరోజు నా బర్త్డేరా పూజ చేపిరా అన్నాడు. సర్లే పదరా అనేసి బండి వేసుకొని సరే బయలుదేరిపోయాను అనమాట. మా ఊరు నుంచి అప్రాక్సిమేట్గా ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు వచ్చింది. అక్కడ కనబడుతుంది చూసారా, అదే ఆంజనేయ స్వామి గుడి అనమాట. మన ఆంధ్రాలో బాగా ఫేమస్, మీరు చాలా సినిమాలో చూసి ఉంటారు, చూపిస్తారు బైపాస్ పక్కన ఎలా ఉంది ఆంజనేయ స్వామి బొమ్మ అనేసి. ఇదే ఆ గుడి లోపల ఎలా ఉంటుందో చూపిస్తారండి ఒకసారి. ఇదే అనమాట ఆ గుడి. అయితే లోపల ఎలా ఉందో చూపిస్తారండి. అయితే గుడి లోపలికెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలని అనేసి అన్నారనమాట. సర్లే అని చెప్పేసి ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్‌లో కాళ్ళు కడుక్కునేది ఉండిద్ది. అయితే ఎళ్ళేసి కాళ్ళు కడుక్కున్నాను అనమాట. ఇక్కడ కడుక్కొని ఇక సరాసరిగా గుడి చూపిద్దాం లోపల ఎలా ఉందో అనేసి చూపడానికి వెళ్తుంటే మా ఫ్రెండ్ కూడా పిలిచి కొబ్బరికాయలు కొట్టాలిరా నువ్వు కూడా కొడతావంటే సరే కొడతా అన్న. తీసుకొని వచ్చాడు. సర్లే అనేసి ఇక్కడ గోల్డెన్ కలర్‌లో ఉంది చూసారా, ఆంజనేయ స్వామి గారిది విగ్రహం. సర్లే అక్కడికెళ్ళేసి కొబ్బరికాయ కొట్టానమాట. మనోడు నేను ఇద్దరం కొట్టేసాం అనమాట కొబ్బరికాయ. ఏమని కోరుకున్నావురా అభి నువ్వు అంటే, చెప్పకూడదురా పైకి, అది అందరూ చెప్పేది కాదు అంటే, నీ పంపేసి నీ పెళ్లి గురించి అయిందిరా అంటే మనోడు కొంచెం స్మెల్ ఇచ్చేసాడనమాట. సర్లే అని చెప్పి సరాసరిగా మేము ఇక్కడ కనపడుతుంది చూసారు బారుగా, అక్కడ అందరూ కూర్చుంటారు. ఇది మొత్తం పార్క్ లాగా ఉంటారనమాట అక్కడ ఎదురుగా. సరే ఒకసారి చూపిస్తారండి పైన ఎలా ఉంటుందో. విగ్రహం అయితే చాలా ఎత్తులో ఉంటుందండి. ఒకసారి మీరు చూసే ఉంటారు, అంతకుముందు చూడనోళ్ళు ఉంటే చూడండి. మన ఆంధ్రాలో అతి పెద్ద విగ్రహం అంటే ఇది ఆంజనేయ స్వామి గుడి దగ్గర. సర్లే అని చెప్పేసి సరాసరిగా ఒక మా ఫ్రెండ్ అభి నేను 5 రౌండ్లు కొడదామని అనేసి అనుకుని 5 రౌండ్లు చుట్టూ తిరిగి వచ్చాను అనమాట. ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఆంజనేయ స్వామి గారి కాళ్ళు కడియాలు కానీ అక్కడ ఆ తోక కానీ చూడండి పక్కన కనబడుతుంది చూసారా, అది మొత్తం తోక అనమాట. ఆ కడియాలు చూడండి ఎంత ఉంటాయో లోపల, అది కూడా పెద్ద పెద్దగా. చూడండి ఒకసారి లోపల ఇంకా ఉంది వీడియో. ఈ ఎదురు గద చూసారు మామ ఎంత ఉందో. మేమందరం చిన్నపిల్లలాగా ఉన్నాం దాని కింద. అంటే ఇంకా బొమ్మ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. చూడండి అంత కింద ఎంత ఉందో. మేము దాని కింద చిన్న చీమలాగా ఉన్నాం అనమాట ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర. ఇది కూడా మామ చూసారా, ఇంకోటి చూడండి కడియాలు అవి మొత్తం ఉన్నాయి. ఆ ఒక్క కాలు వచ్చేసి మన డూప్లెక్స్ హౌస్లో ఎంత ఉంటుందో అంత ఉంటుంది అండి. ఒక్క కాలు వచ్చేసి చూడండి ఎలా ఉంది, పెద్దగా ఉందో. విగ్రహం చూస్తే ఇంకెంత పెద్దగా ఉంటుందో చూడండి. గద చూడండి అంత ఉంది ఇక. సరే అని చెప్పేసి సరాసరిగా ఇక్కడ కింద పూజ గది ఉంటే అక్కడ పూజకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాం. అక్కడ కెమెరాలు ఎలా చేస్తారో లేదని లోపల చూపలేదు, లోపల కూడా బాగుంటుంది. సర్లే అని చెప్పి సరాసరిగా ఇద్దరం అభి నేను వాడు పుట్టినరోజు జరుపుకుని అక్కడ సర్లే అని పూజ చేయించుకొని వెళ్ళిపోతున్నాం అనమాట బారుగా. సర్లే అని చెప్పేసి మనోడు 2 ఫోటోలు తీరా అంటే ఫోటోలు దిగాము. ఇక పలారం తీసేసుకో సైలెంట్గా వచ్చాను అనమాట. ఇవే ఆ ఫోటోలు. యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 వీక్ అవుతుంది మామ, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకోండి మామ.